మేడం, బ్రహ్మకుమారిస్ అంటే ఏమిటి? ఈ బ్రహ్మకుమారిస్ చాలామంది ప్రజలకు తెలియదు. దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఓం శాంతి. ఈ యొక్క సంస్థ పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది మొత్తం వరల్డ్ వైజ్గా 143 కంట్రీస్లలో తమ యొక్క మెడిటేషన్ ద్వారా ఎంతోమంది వారి వారి ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మెడిటేషన్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ ప్రాబ్లమ్స్కి స్పిరిచువల్ సొల్యూషన్ అందిస్తూ ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్ అనేది 1936లో స్థాపించడం జరిగింది. ఇది ఒక ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్గా తమ యొక్క సేవల్ని అందజేస్తుందన్నమాట. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టర్ మౌంట్ అబూ రాజస్థాన్లో ఉంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే వన్ గాడ్, వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్తో అందరము ఒక భగవంతుని యొక్క పిల్లలము అనేటువంటి సందేశాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు మొత్తం 24 వింగ్స్గా విభజించి దాని ద్వారా అన్ని రంగాల వారికి, అందులో మెడికల్ వింగ్ ఉంది, ఉమెన్స్ వింగ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంది, పొలిటికల్ వింగ్, ఇలా మీడియా వింగ్ కూడా ఉందన్నమాట. ఈ వింగ్స్ ద్వారా టోటల్గా ఈ ఇన్స్టిట్యూషన్ మెడిటేషన్ వారి వారి ఫీల్డ్లో ఎలా యూజ్ అవుతుంది, ఎలా వారు మెడిటేషన్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే స్కూల్లో టచ్ ద లైట్ అనే ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్టూడెంట్ లైఫ్లోనే కాకుండా యూత్లో చాలామంది వారి వారి యొక్క ఫీల్డ్లో ఈ యొక్క ఫాస్ట్ జనరేషన్ని తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి యూత్ కోసం కూడా పాజిటివ్ థింకింగ్ క్లాసెస్ని, స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్య, హెల్త్ పర్పస్. అందరూ చాలామంది టెన్షన్కి గురవుతున్నారు. కాబట్టి అందరిలో టెన్షన్ని దూరం చేయడం కోసం గుడ్ బై టెన్షన్ అనేటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టెన్షన్ని దూరం చేయడానికి టిప్స్ మేము నేర్పిస్తూ ఉంటాము. అలాగే ఆరోగ్య సమస్యకు మెయిన్గా ఇప్పుడు పండిస్తున్నటువంటి పంటలు, ఆ యొక్క పంటలకి యోగిక్ ఫార్మింగ్ అంటే యోగ వ్యవసాయ విధానంతో కూడా ఏ విధంగా మనము పంట పండించవచ్చు, దాని పర్పస్ కూడా మేము ఇక్కడ స్పెషల్గా ఫార్మర్స్ కోసం కూడా కొన్ని క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలా అన్ని ఫీల్డ్లో వారికి ఏ విధంగా ఈ మెడిటేషన్ యూజ్ అవుతుందో మేము ఇక్కడ చెప్తూ ఉంటాము. అలాగే అందరు ఇప్పుడు ప్రజెంట్ అన్నిటికీ ఏదో ఒక దానికి డ్రగ్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. దాని నుంచి దూరం చేయడం కోసం కూడా డి అడిక్షన్ అనేటువంటి కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తూ వాళ్ళలో అవేర్నెస్ను తీసుకొస్తూ ఉన్నాము. ఇక్కడ ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉండవు, కుల మత భేదం ఏమీ ఉండదు. నో క్యాస్ట్ నో కాస్ట్ అన్నమాట. ఫ్రీగా ఉచితంగా ఇక్కడ అన్ని రకాల సేవలను, వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించడం కోసం ఇక్కడ మేము ఫ్రీగా మా యొక్క సేవలను అందజేస్తూ ఉన్నాము. కేవలం మీరు ఇవ్వాల్సింది ఏంటంటే విలువైన మీ సమయాన్ని కొద్దిగా ఇచ్చినట్లయితే మేము ఇక్కడ మీకున్నటువంటి సమస్య ప్రతి ఒక్కదాన్ని పరిష్కరించి మనం ఉన్నన్ని రోజులు చాలా సుఖము శాంతితో ఏ విధంగా జీవించవచ్చు అనేటువంటి వాటిపైన మేము స్పెషల్గా ఇండివిజువల్గా కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాము. ఇక్కడ కూడా కాళేశ్వరంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఆ పర్పస్ ఇక్కడ చిన్న స్టాల్ని మేము ఏర్పాటు చేసి అందరిలో అవేర్నెస్ తీసుకురావడం కోసము చిన్న మా ప్రయత్నం అనేది చేశాము. కాబట్టి మేము చేసేటువంటి సేవలను మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఓం శాంతి.